అల్పపీడనం ప్రభావంతో కుండపోతగా పడుతున్న వర్షాలు మరో 3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. జనం అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైనట్టు అధికారులు చెబుతున్నారు. దాంతో రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వెదర్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో 25,000కు పైగా ఎకరాల్లో పంట నష్టమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. అన్నింటికన్నా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోనే పంట నష్టం ఎక్కువగా ఉంది. మొత్తం మీద పత్తి, సోయా పంటలే ఎక్కువగా దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లా ధర్మసాగర్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంపసాగర్లో 17, లింగంపేట, తాడ్వాయిల్లో 15, ఘనపూర్, పిట్లంలలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ, సదాశివనగర్, జుక్కల్, గాంధారి, మిర్యాలగూడ, కొత్తగూడెంలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హన్మకొండ, ఎల్లారెడ్డి, మూమిన్పేట్, నర్మెట్లలో 12 సెంటీమీటర్లు, నర్సంపేట్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, హసన్పర్తి, నారాయణఖేడ్, రంగారెడ్డిలో 11 సెంటీమీటర్లు, బాన్స్వాడ, శామీర్పేట్, ములుగు, హకీంపేట్, జఫర్గఢ్లలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సైదాపూర్లో 15.8, హుస్నాబాద్లో 15, భీమరదేవరపల్లిలో 10.2, చిగురుమామిడిలో 7.8, ఎల్కతుర్తిలో 5.8, కొహెడలో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.